ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నానండి. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 14వ వచనం. నీవు భయపడనక్కరలేదు, బాధించువారు నీకు దూరముగా నుందురు, భీతి నీకు దూరంగా ఉండును అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. దేవుడు మనల్ని భయపడద్దు అని యేసుక్రీస్తు వారి వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. బాధించువారు నీకు దూరంగా వెళ్తారు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారండి. అంటే మనము ఎవరి జోలికి వెళ్ళకపోయినా, మనం ఎవరికి హాని చేయకపోయినా, ఈ లోకంలో మనుషులు ఎలా ఉన్నారంటే మనల్ని పడగొట్టాలి, ఇతను ఎదగకూడదు, దేవుల్లో ఎదగకూడదు, లేదా ఇతను ఉద్యోగ రీత్యా ఎదగకూడదు, ఇతను ఎప్పుడు ఐశ్వర్యవంతుడుగా ఉండకూడదు, ఇతను ఎప్పుడు భేద స్థితిలోనే ఉండాలి, నా కాడికి తక్కువగా ఇతను ఉండాలని గర్వంతో ఉన్నటువంటి మనుషులు ఆలోచన విధానం అలానే ఉంటుందండి. దేవుడు అలాంటి దగ్గర నుంచి మనల్ని లేవనెత్తేటువంటి దేవుడు. పెంట కుప్పల మీద నుంచి బేదరిని లేవనెత్తుతాడండి. ఈ లోకంలో మనము డబ్బు పరంగా తక్కువ అయి ఉండొచ్చు, మనం భేదవాళ్ళ పరిస్థితుల్లోనే ఉండుండొచ్చు. అయితే మనం ఒక దినాన్ని పరలోకానికి వెళ్తాం. ఆ డబ్బునే అతను ఈ లోకంలో డబ్బు ఉండొచ్చేమో, కానీ అతను దేవుని వాక్యానుసారంగా జీవించుకుంటే డబ్బుండే దగ్గర దేవుడు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా అతని గర్వం ఉంటుంది కాబట్టి నరకంలోకే వెళ్తాడు. మనము డబ్బు లేకుండా మనం శ్రమలు, బాధలు, కష్టాలు వచ్చినా మనకు వచ్చిన తక్కువ డబ్బులతో దేవుడికి దశమ భాగం ఇచ్చి, దేవుడు ఆజ్ఞలు మనం ఎప్పుడైతే గైకొంటూ ఆయన 10వ వంతు ఇచ్చి ఆయన మాటల సారంగా మనం జీవిస్తుంటామో, దేవుడు రాజ్యంలో పరలోకంలో మనము ధనవంతులుగా దేవుడు మారుస్తాడండి. దేవుడు ఏదైనా చేయగలిగే సమర్థుడు. దేవుడు వాక్యం ఒకటి సెలవిస్తుంది, మొదటి వారు అనేకులు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. తోకగా ఉండే మనల్ని తలగా చేసేటువంటి దేవుడు, దేనికి పనికిరావు అన్న రాతిని నిషేధించితే అదికి మూలకి తలరాయిగా చేసేటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు. దేవుడు మనకి భీతి, లోకంలో మనము ఎవరి దగ్గరికి వెళ్ళి మనం హాని చేయాల్సిన అవసరం లేదు. పగవాళ్ళు మనం అంత తగ్గులు వేసుకోనో లేదా అతను హాని చేసి అతను గాయపరచు మనం పగ రేపుకోబలేదండి. మనము మంచిగా ఉంటేనే వాళ్ళు పగ పెంచుకుంటారు. మనం ఎప్పుడైతే దేవుడిలో మంచిగా ఉంటామో, ఈ లోకంలో అనేక మంది పగ పని పెరుగుతూ ఉంటుంది. అంటే సాతాను పని అదే ఉంటుంది. సాతాను మనకి శత్రువు అండి. మన దేవుడు సంబంధులుగా ఉంటే సాతాను మనకు శత్రువు అయిపోతాడు. అప్పుడు మనుషుల్లో అది దూరి దానికి అనుకూలమైన మనుషులు అది ప్రవేశించి మనల్ని బాధ పెట్టాలి, మనల్ని దుఃఖ పెట్టాలి, మనల్ని ఇబ్బందులకు లోన్ చేయాలి, మనల్ని హింసకు లోన్ చేయాలి. ఈ లోకంలో ఇతను ఎదగకూడదు, ఇతను తొక్కివేయాలి, ఇతను చేసుకున్న మన మీద ఒక పని, ఒక ఇల్లు కట్టుకునే ప్రారంభిస్తున్నాం, ఏ పని నిమిత్తం మనం సంఘం కట్టుకునేదానికి, చర్చి కట్టుకునేదానికి ప్రారంభిస్తున్నా కూడా అడ్డు పొరలు వేసేటువంటి వారు ఖచ్చితంగా ఉంటారు. కాబట్టి మనము దేనికి భయపడకుండా దేవుడి మీద మనం భారం మోపునట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోక తండ్రి, మాకు భీతికి దూరంగా వెళ్ళిపోతుందయ్యా. ఈ లోకంలో అనే శ్రమ పెట్టే మనుషులు మా దగ్గరికి వచ్చినా కూడా అలాంటి వారిని దూరం చేసేటువంటి దేవా మీకు స్తోత్రం అయ్యా. మీరు గొప్ప దేవుడయ్యా, మీరు శక్తిమంతుడయ్యా, మీరు అవునంటే అవును, కాదంటే కాదు అని దేవుని వాక్యం సెలవిస్తుందయ్యా. మీరు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండేటువంటి దేవ, జీవం కలిగిన దేవ, పరిశుద్ధమైన దేవ, నిత్యమైన దేవ, సమాధానానికి అధిపతి, మీకు అసాధ్యమైన దేవనది ఉన్నదంటే ఏమీ లేదు, మీకు సమస్తం సాధ్యము అని దేవుని వాక్యం సెలవిస్తుందయ్యా. చేసే భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉంటుందో మా పట్ల మీ ఆలోచనలు అంత ఉన్నతంగా ఉంటాయి. మేము నీ బిడ్డలో మీరు కన్నారయ్యా మమ్మల్ని. వేసే కన్న తల్లిదండ్రులు ఈ లోకంలో తమ బిడ్డలు తమ ఎలా ఉన్నా, తమ కూలి పనులు చేసుకుంటున్నాం, తమ బిడ్డలు మంచిగా ఐశ్వర్యవంతులుగా అవ్వాలని ఎలా అనుకుంటున్నారు. మీరు ఐశ్వర్యవంతుడైన దేవుడు. మీ బిడ్డలైన మమ్మల్ని మీ స్థాయిలో, మీ దగ్గర, మీ కుడి పార్శ్వంలో, మీ రాజ్యంలో మీతో ఉండేదానికి, మీతో భోజనం చేసేదానికి, అక్షయ కిరీటం, జీవ కిరీటం పొందుకునేదానికి, బలా మంచి దాసులని మీ దగ్గర మంచి పేరు తెచ్చుకునేదానికి మేము అలా ఉండాలంటే ఈ లోకంలో శ్రమలు, బాధలు, కష్టాలు, ఇబ్బంది మీ పేరట మేము నిందించబడాలి, హింసించబడాలి, అబద్ధ సాక్ష్యాలు పలికినప్పుడు మీరు ధన్యులు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలో మేము ధన్యులుగా ఉండాలంటే మీ వాక్యాన్ని బోధించాలి. శ్రమలు, కష్టాలు ఎన్ని వచ్చినా కూడా
మీ వైపే చూసి ఎప్పుడైతే మీ వాక్యానుసారంగా ఉంటామో మమ్మల్ని సాతాను ఏం చేయలేదు. ఒకసారి సహాయం చేయండి. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీంతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయం తడుచున్నాను నా పరలోక తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఎ గ్రేట్ డే.